If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. ఎండాకాలం బయట వంటి సుఖం నలబంగారం ఓ నలబంగారం ఏం చేస్తాను తొందరరా వచ్చినయ్యా వచ్చినావా ఏందయ్యా ప్రతిరోజు లేవంగానే నా ముఖం చూస్తావు నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదే నష్టం. ఇంత దరిద్రమైన ముఖం చూసిన తర్వాత ఇంకెవరి ముఖం చూసిన దరిద్రం పట్టదని నీ ముఖం చూస్తున్నట్టు పెద్ద ప్లానింగ్ ఏంద్రా బక్కోడా నేను దరిద్రన్నా నువ్వెట్లున్నావురా? తొండలు ఎక్కున్నావు దోగి వేసిండే నువ్వు నా నల్ల బంగారాన్ని మన ఇంటి లక్ష్మీదేవతవు నువ్వు నల్లగా ఉన్నా నీ మొగల మంచి కళ ఉంటుంది తెలుసా? నీ మొగల మంచి కళ ఉంటుంది తెలుసా? శాంతి అందుత జుట్టు లేకపోతే కాళ్ళు పడతావు మా సరే గాని ఇంకా దుకాణంలోకి పాల ప్యాకెట్ తెప్పు చాయ్ పెడతా. ఇంకేమన్నా కావాలా ఇప్పుడే చెప్పు, నేను మళ్ళా పోను. కూరగాయలు గిట్ల తేవాలా? ఏంది కూరగాయల? ఇవాళ ఆదివారం ఇంత మటన్ దే పావు కిలో అంతా మంచిగా వండుకొని తిందాం. పావు కిలో అంతనా? అది నీకే కాదు బర్రె మొఖం దానా? ఏ ఊక నేను కొంచెమే తిన్నా కూడా నాకు కొవ్వు పెరుగుతుంది. నువ్వు తట్టెడు తిన్నా కూడా గట్టే ఎంటకపోయినట్టు ఉంటాను. నీతో పెట్టుకుంటే నాకు చాలదు కానీ పో ఇంకా పదబడి ఎత్త పోయి. అప్పుడే మెచ్చుకుంటాడు అప్పుడే ఎత్తెత్తాడు. హలో హలో ఎట్లున్నావు? నేను మంచిగా ఉన్నా కానీ నువ్వెట్లున్నావు? నేను కూడా మంచిగానే ఉన్నా. అయితమే గాని ఏం చేస్తున్నావు? నేను ఆఫీస్ పోవడానికి రెడీ అవుతున్నా. సరే గాని మన దేశం ఎప్పుడొస్తావు? నిన్ను చూడక చాలా రోజులైంది. నేను ఇక్కడికి డబ్బులు సంపాదించడానికి వచ్చిన. సంపాదించినాక ఇద్దరం హ్యాపీగా ఉందాం, సరేనా? అట్లా కాదు, నేను చెప్పేది వినొచ్చు కదా. నా బాధ నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. నీ వల్ల నాకు ఏ సంతోషం లేదు, ఏ సుఖం లేదు. కూర సూపర్ అండినదే. నీ చేతులలో ఏ మహిమ ఉందో కానీ నువ్వేం చేసిన అమృతం లెక్క ఉంటుంది అని అంతా అనుకుంటాను కదా. నీ మొహంలో కూర గొంతికల్ దాకా తిని కూర ఏం మంచుకోలేదంటారు. హలో, నేను ఆఫీస్కి పోతానా? ఎదుర్రాయే చూసారా సార్ డబుల్ యాక్షన్? నా ముఖమే దరిద్ర పోకమాయే. నేను ఎదురుగా వస్తే ఆయనతో నీకేమన్నా కాదా? నేను రానుపో. కోపంలో కూడా ఎంత అందంగానే ఉన్నా నాన్న బంగారం. ఏం తక్కువ లేదు. ఏం చేస్తావు? ఇక వచ్చినా రాబోతే ఎటు పోవాలి? కాళ్ళెక్కలు కడుకోపో, చాయ్ పెడతా. సరే. అవు రాత్రి ఏం కూర ఉండాలి? నువ్వు మోగాలు చాయ్ పెట్టుకోయే,
ఓ శ్రవంతి శ్రవంతి ఏంది ఏమో గావురం గంజికి ఎడతానట ముసలోడు ముండకేడ్చిండట నాకే సాతన అయితే లేదంటే ఏదో పండదని చెప్తాను సకా వండు అట్లా ప్లీజే ఏంటిది పొద్దుగాల పందిదానా బర్రెదానా కర్రెగున్నావు నల్ల బంగారం అది ఇది అన్నావు కదా ఏవతన్నా ఎర్రగా తెల్లగా సన్నగా ఉన్నదాన్ని చూసుకోపోయినావు నన్ను ఎందుకు లేపుతాను అబ్బా శ్రవంతి గట్లా అనకి నిన్నేదో ఆట పట్టించడానికి అట్లా అన్నా కాదు నువ్వంటే నాకు మస్తు ఇష్టమే నా ప్రాణమే నువ్వు నా నల్ల బంగారాన్ని కాదు వీటికేం తక్కువ లేదు ఏమయ్యా మన ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా ఏదేమైనా నన్ను ఇడిచిపెట్టను నాకు మాట అయ్యా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా ఇచ్చిదానా మన మనసులో ఇద్దరం వేరే వచ్చే కానీ మన మనసులు ఒక్కటే నీ ప్రాణం పోతే నా ప్రాణం పోయినట్టు కాదు నా కట్టె కాటికి ఏదంత వరకు నేను విడిచిపెట్టనే విడిచిపెట్ట ఏ జన్మలో చేసుకున్న పుణ్యముని నువ్వు నాకు భర్తగా దొరకడం నా అదృష్టం ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు ఎవరమ్మా నువ్వు ఏం కావాలి? మేము ఈ కాలనీలోనే ఉంటాం, కొత్తగా వచ్చా. ఇంట్లో చాయ్ పెట్టుకుందామంటే చక్కెర అయిపోయింది అక్క, మిమ్మల్ని అడుగుదాని వచ్చిన. సరే చెల్లె, చక్కెరనే కదా ఇది. ఊరు చూడ్డానికి యాపిల్ పండ్లా ఉంది, చూస్తే కొరక్క తినాలనిపిస్తుంది. థ్యాంక్స్ అక్క. సరే వస్తా. ఏమైంది చెల్లె? ఏం లేదక్క, 2 రోజుల నుంచి నీరసంగా ఉంటుంది, అందుకే కళ్ళు తిరిగినట్టయింది. వస్తా. సరే. అతను నన్ను తాగ్గానే ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. ఎవరే శ్రవంతి? ఆమె మన కాలనీకి కొత్తగా వచ్చిందట. మరి ఆమె పెళ్ళైందా? అబ్బా తమ్ముడు, ఎందుకు? ఆమెకు పెళ్లి కాకుంటే నువ్వు చేసుకుంటావా? నువ్వు ఒప్పుకుంటే చేసుకుంటానే. సిగ్గులేదు, అందుకే అన్నారు కావచ్చు వెనకట మొగోని బుద్ధి మోటు బుద్ధి అని. అయినా ఆమె కాళ్ళు చూడలేదా? ఆమెకు పెళ్ళైంది. ఆడిది కనబడితే చాలు మీ మొగోళ్ళు ఎక్కడ చూస్తారో నాకు మా తెలుసు. పోయి మొగం కడుక్కొని తానం చెప్పో, ఏమన్నా అది ఆఫీస్ కోదు లేదు కొంచెం కూడా. అది పోతావు గాని అది దాగానే స్వర్గం కనిపించినట్టు అయింది. వెళ్తున్నారు మేడం? సామాన్లు కొనుక్కుందామని దుకాణంకి వెళ్తున్నానండి. అవునా? షాప్ చాలా దూరం ఉందండి, నేను అటే వెళ్తున్నా, డ్రాప్ చేస్తాను. రండి రండి, పర్వాలేదు రండి, కూర్చో. ఈ
బావ బండి మీద కూర్చున్నామే వాళ్ళు పోయి అక్కని అడుగుతా. అక్క ఏం చెప్తాను అక్క? ఏం లేదు చెల్లె, పని తీరిందా? తీరినాకనే ఇట్లా ఫోన్ పట్టుకొని కూర్చున్నాను, వచ్చినావు. అయితే నీ మీ ఇంటికి వాళ్ళంటే చుట్టాలు వచ్చిర్రా అక్క? ఏ ఎవరు రాలే, ఎందుకు? బావ బండి మీద ఎవరో అమ్మాయిని ఎక్కించుకొని పోతాను, ఆమె మంచి అందంగా ఉంది. మా ఇంటికైతే ఎవరు రాలేదు. అందంగా ఉందా? అయితే నిన్న మన కాళ్ళకి కొత్తగా ఒక ఆమె వచ్చింది, ఆమెకి ఇట్లా కావచ్చు. అవునా? బావ నిన్ను మోసం చేసి వేరే వాళ్ళతో తిరుగుతాను కావచ్చు అని అడుగుతాన్నా. అయ్యో పిచ్చి చెల్లె, మీ బావకు అంత సినిమా లేదు, మీ బావకు నేనే ఎక్కువ. అయినా మీ బావ శ్రీరామచంద్రుడు, నన్ను తప్ప వేరే ఆడదాన్ని అస్సలకే చూడడు. మీ బావ నాకే సొంతం. రాముడైతే మంచిదే గాని కృష్ణుడైతేనే బాధక్క. మీద మెరుగులు లోపల పురుగులు అన్నట్టు ఎవరి లోపల ఏముందో ఎవరికెరక. మా ఆయన మీద నాకు నమ్మకం ఉన్న చెల్లె, మా ఆయన అసొంటోడు కాదు. అవుగాని మీ పెళ్ళై గిన్ని రోజులైతాంది, ఇంకా ఏ విశేషం లేదా? చెప్పు అక్క. అయ్యో సిగ్గు, ఈ సిగ్గంతా నీ మొగం దగ్గర చూపెట్టు గాని చెప్పంటే. ఎప్పు అక్క, మా ఆయన అన్నానికి వచ్చే టైం అయింది, నేను పోయి అన్నం పెడతాను. సిగ్గు బాగానే ఉంటాను పిల్ల. అతను నాకు పదే పదే గుర్తొస్తున్నాడు. అతన్ని ఎట్లయినా సరే చూడాలి. ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చుంటాడు, వెళ్తా. అక్క అక్క. ఎవరు? మీరా? చెప్పండి. అక్కలేదండి? లేదు, బయటికి వెళ్ళింది. ఏం లేదు, మొన్న చక్కెర తీసుకెళ్ళిన కదా, అది ఇద్దామని వచ్చిన. సరే, లోపల పెట్టండి. నో ప్రాబ్లం.
బయటకు వెళ్తాను, కొంచెం పని ఉంది. ఈ రాత్రి ఏటయ్యా పండుకోక? అన్ని నీకు చెప్పాలా? పని ఉంది, తలుపులు వేసుకొని పండుకో, వచ్చేసరికి లేట్ అవుతుంది. అన్నీ చెప్పాలా? నువ్వు వస్తావని నాకు తెలుసు. ఎంతటి మగాడైనా సరే ఆడదాని స్పర్శకు బానిస కావాల్సిందే. ఏంటి మళ్ళీ వచ్చా? సీత, ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తుంది. నువ్వు ఇవ్వకపోతే ప్రాణం వేరేట్టు అనిపిస్తుంది తెలుసా? పడేది నీ మొహం దగ్గర పడేది కావాలి. అది నీకేం పుట్టింది? నన్ను కొడతాను. పెట్ట ఏం పుట్టిందని కొడతాను నన్ను? అన్నే తిడతావా నీ అవ్వ? పవన్, ఎన్ని రోజులు ఇట్లా మనం దొంగచాటును కలుసుకుంటాం? అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నువ్వు చెప్పేది ఎట్లుందంటే రామాయణం అంతిని రాముడి సీత ఏమైతుంది అన్నట్టున్నది. లేకపోతే నీకు పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, ఇంకా మళ్ళీ మనిద్దరికి పెళ్ళేది. అంటే నేను మాట్లాడుతుందంతా నీకు నవ్వులాటుకుంది కదా? ఇటు తగనంట సో మనం పెళ్లి చేసుకోవాలంటే నేను నా భార్యకి నేను విడాకులు ఇవ్వాలి, నీ భర్తకు నువ్వు విడాకులు ఇవ్వాలి. దీనికి వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఒప్పుకోపోతే ఏమైంది? మన ఇద్దరం ఎక్కడికైనా దూరంగా పోయి బతుకుదాం. సరే, ఏమయ్యా ఎటు పోతాను? బయట చెప్పు. ఇలా చిట్టి కట్టాలి, చిట్టి పైసలు. పైసలు ప్రతి నెల నువ్వే కదనే ఇచ్చేది. అయినా జీతం వచ్చింది కదా, ఇటీ వచ్చింది నాకే ఖర్చు అయినాయి. లేవు ఇప్పుడు నా దగ్గర. అగో ఖర్చు అయినాయి అంటానవేంది? పైసలన్నీ ఏం చేస్తాను? చిట్టి కట్టకపోతే ఊకుంట్రా, ఇజ్జత్ మానం పోతుంది. ఇటీ నీకేమైంది? నువ్వు బాగా మారినవు. నన్ను చూస్తే ఓర్తలేవు, నన్ను ఊకే కొడతాను. నువ్వు ఇట్లా వేస్తే నేనున్నా మా ఇంటికి పోతా. ఎందుకు ఇట్లా చేస్తాను? ఈయన కొట్టిన కొద్దీ తిట్టిన కొద్దీ నేను పడతాంటే ఈయనకు బాగా లాగమైంది. నేను మా ఇంటికి పోతానండి, నా మాట్లాడు కావచ్చు. వీళ్ళిద్దరు ఏంటి ఇంట్లోకి పోతారు? ఆగు, అక్క ఫోన్ చేసి చెప్తా. హలో హలో
నువ్వు చెప్పండ్రా. అత్తనా మంచిగా జోలపాట పాడుతుందా? ఈ జోలపాట కోసమేనా రోజు దీని దగ్గరకు వచ్చేది? అవునే అక్క అక్క అనుకుంటా నా మొగనే పడలేసుకుంటావా? బజార్ దానా నిన్ను 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 అసలు దాన్ని కాదు కొట్టాల్సింది నిన్ను 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 నేను చెప్పేదినయ్యా, అది మంచిది కాదు. అది నిన్ను మోసం చేస్తుందయ్యా. ఇటువంటి బుద్ధి నీకు ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందయ్యా? ఎట్లా ఉంటుంది? నన్ను ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా అన్నావు. నీకు అట్టే కాదు నాక, నన్ను మర్చిపోనన్ను. అసలు ఈ పదార్థం కోసం నన్ను నన్ను అన్యాయం చేస్తావా? చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదు, ఇసుకపోయినా వాడతాయినా పడు. ఎవరేడు నన్నే మోసం చేస్తావా? మోసం గురించి నువ్వు చెప్తున్నావా? మరి నీ పెళ్ళానికి నువ్వు చేసిందేంటి మోసం కాదా? నీ పెళ్ళాం కంటే నేను అందంగా ఉన్నానని నా గురించి నీ పెళ్ళాన్ని చంపినావు. మరి నాకంటే అందగత్త దొరికితే నన్ను చంపమని గ్యారెంటీ ఏంటి? సీత, నీకోసం నా భార్యను చదువుకోడే, నా ఆస్తి మొత్తం నీ పేరు రాసా. ఎందుకు ఇట్లా చెప్తానా? ఇగో చూడు, నువ్వు నీ సుఖం కోసం నా దగ్గరకు వచ్చినావు, నేను నా సుఖం కోసం నీ దగ్గరకు వచ్చినా. కానీ ఇప్పుడు నీ దగ్గర నాకు ఆ సుఖం దొరకట్లేదు, అందుకే ఇతను వెతుక్కున్నా. అవునా? సరే ఎవరు? ఆగరా, నువ్వు పోరా, నువ్వు రారా. ఏమయ్యా, మన ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా ఏదేమైనా నన్ను ఇడిచిపెట్టను, నాకు మాట అయ్యా. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఇచ్చిదానా, మన మనసులో ఇద్దరం వేరే వచ్చే, కానీ మన మనసులు ఒక్కటే. నీ ప్రాణం పోతే నా ప్రాణం పోయినట్టుగా, నా కట్టె కాటికి చేరేంత వరకు నేను విడిచిపెట్టనే, విడిచిపెట్ట. ఏ జన్మలో చేసుకున్న పుణ్యముని నువ్వు నాకు భర్తగా దొరకడు నా అదృష్టం. నేను నిన్ను ఎంతో మోసం చేశాను, నువ్వు నన్ను ఎంతో నమ్మినావు. కానీ నేను పరాయిదాన్ని మోసం పడి నిన్ను మోసం చేసినా కాకుండా దానికోసం నేను తప్పుకున్నాను. నన్ను క్షమించు శ్రవంతి, నన్ను క్షమించు శ్రవంతి, నన్ను క్షమించు. నాలంటూ బతకూడదు శ్రవంతి, బతకూడదు. నేను బతక, నేను కూడా రావాలనుకుంటున్నా శ్రవంతి. అచ్చాక నన్ను క్షమిస్తావా? 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 నన్ను క్షమిస్తావా శ్రవంతి? ఇక్కడ శ్రవంతి సరే బతక. నా అసలుకి భూమి మీద బతికి అర్హత లేదు, 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 లేదు.
షార్ట్ ఫిల్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రోజుల్లో కొంతమంది వాళ్ళ భార్యలు అందంగా లేరని పరాయి ఆడవాళ్ళ మోజులో పడి చివరికి వాళ్ళ భార్యలనే చంపుకుంటున్నారు, పచ్చని కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. దయచేసి మీరు అలా చేయకండి. మా షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత అయినా అందరిలో కాకుండా కొందరిలోనైనా మార్పు వస్తుందని ఆశిస్తూ, అలాగే కొంతమంది మృగాల చేత చంపబడిన ప్రతి ఆడబిడ్డలందరికీ ఈ షార్ట్ ఫిల్మ్ అంకితమిస్తున్నాం. ప్రేమతో మీ వర్షిత క్రియేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత క్రియేషన్స్. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట ఉంటుంది, దాన్ని ఏం చేస్తారు? గత కొద్ది రోజులుగా కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. బట్ ఇప్పటి నుంచి మాత్రం రెగ్యులర్గా వీడియోస్ పెడతాం తప్పకుండా. ఇదివరకు ఎలా ఆదరించారో అంతకు మించి ఆదరిస్తూ మా ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నమస్తే.